క్యాన్సర్తో బాధపడుతున్న మేము ఎంతో చూసాము. క్యాన్సర్ వచ్చిందంటే ఇక ఇంతవరకు మెడిసిన్ కూడా లేదు దానికి. క్యాన్సర్ జబ్బు అంటే లక్షలు తగలాల్సి వస్తుంది ఆసుపత్రులకి. అలాంటి రోగులకి ఇది పనిచేస్తుందా సార్? సుమారుగా 1000 మందికి పైగా ఈ తెలుగు రాష్ట్రాల్లో, నేను ఎక్కడో మలేషియాలోనో, సింగపూర్లోనో, థాయిలాండ్లోనో, ఇండోనేషియాలోనో కాదు సార్, మన తెలుగు వాళ్ళకి, ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి ఇచ్చి వారిని నేను ఎవరైతే వారు ఆల్రెడీ కీమోలు తీసుకొని రేడియేషన్ చేసి పూర్తిగా ఆహారం తినలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి, ఆహారం మానేసినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా లేదు ట్రీట్మెంట్, మీరు తీసుకెళ్ళిపోండి. కీమోథెరపీ తర్వాతనే ఆ పేషెంట్ మనం గుర్తుపెట్టలేని పరిస్థితికి వస్తాం. ఎస్ సార్, కీమోథెరపీ అనేది ఒక పరీక్ష లాంటిది. ఎస్ సార్. అటువంటి చేసి పరిస్థితి, తినలేని పరిస్థితి, మింగలేని పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఇచ్చాం సార్. ఇచ్చినటువంటి వాళ్ళు వారం రోజుల్లో తినడం మొదలెట్టారు. ఈరోజు వారు లేచి నడుస్తూ ఉన్నారు. 3 నెలల్లో 6 నెలల్లో చనిపోతుందని చెప్పినటువంటి పేషెంట్స్ చక్కగా 2 ఏళ్లుగా ఉన్నారు సార్, లైవ్ ఉన్నారు. కావాలంటే మీ స్టూడియోకి వారిని తీసుకొచ్చి మాట్లాడించగలను, మీకు అన్ని విత్ ఎవిడెన్స్ ఉన్నటువంటి ఇది ఉంది సార్. ఆ రకంగా ఈరోజు ఇది పనిచేస్తుందని నేను ఇందాకే మీకు చెప్పాను. 11 రీసెర్చ్ పేపర్లు ఇదే డాక్టర్లు ఇచ్చారు, నా మాట వద్దు. డాక్టర్లే 11 రీసెర్చ్ పేపర్లు క్యాన్సర్తో యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా ఇది పనిచేస్తుందని చెప్పినటువంటి విధానం. మీరు చెప్తున్న ప్రకారము షుగర్ మీద, బీపీ మీద, థైరాయిడ్, క్యాన్సరు, ఆటిజం అన్ని దాంట్ల మీద పనిచేస్తుంది సార్. బాడీ మీద సర్వరోగ నివారణ సింపుల్ గా చెప్పాలంటే చిన్నతన పారాసిటమాల్, మళ్ళీ వచ్చేసి అది పెన్సిలిన్ ఇంజెక్షన్, ఇవన్నీ ఏది వచ్చినా గుచ్చేవాళ్ళు అనమాట, సర్వరోగ నివారణ అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా ఈ ఔషధం కూడా మీరు చెప్తున్న ఈ ఆహారపు ఔషధం, ఆహారపు ఔషధం ఇది అంటే నల్ల అల్లంతో తయారు చేసే ఆహారపు ఔషధం సర్వరోగ నివారణగా అనుకోవచ్చా? 100% సార్. ఒక్క కేసు స్టడీ ఏమైనా చూపించగలరా నాకు? ఉన్నారు సార్. ఇప్పుడు ఎవరో ఎందుకు సార్, ఈరోజు మన దగ్గరే ఉన్నారు హేమలత మేడం గారు. వారు, నేను నా మాటలొద్దు, వారు షుగర్కి వాడుకొని ఇవాళ టాబ్లెట్ లేకుండా అయ్యారు. వారి HbA1c ఎంత ఉంది ఏమనేది వాళ్ళ మాటల్లో మీరు వినండి. ఓకే, హేమలత గారు కూర్చోండి. నల్ల అల్లంతో తయారు చేసిన ఆహారపు ఔషధాన్ని వాడడం వల్ల ఇప్పుడు మన స్టూడియోలో ఉన్న హేమలత గారికి షుగర్ కంట్రోల్లోకి వచ్చిందంటే, నార్మల్గా ఉందంట. ఇప్పుడు ఆవిడ మన ముందు ఉన్నారు, ఆవిడ అడుగుతాం. హేమలత గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నమస్తే. గుంటకల్ నుంచి. జేసీ రెడ్డి గారు ఎలా పరిచయం మీకు? మాకి గుంటకల్లోనే శ్రీవాణి అని మా అబ్బాయి సార్, ఆమెకి చెప్పినారంట సార్. వాళ్ళు ప్రోడక్ట్ తెచ్చుకొని వాడుతూ ఉన్నారు. మా ఆయనకి బాగలేదు, నెక్స్ట్ నాకే షుగర్ ఉంది సార్. ఏమనంటే అక్కడ నువ్వు వాడుకా, ఇది తగ్గుతుంది, అన్నకు కూడా వాడిచ్చుకా, ఏవేవో వాడుతున్నావు, అన్న కుంటుకొని నడుస్తున్నాడు అని అంటే సరేలేనని మా ఆయనకి ఇప్పించినాను. నేను మింగినాను సార్. నేను మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్, 6 months 1 time ఏదో ఒక రోగం సార్, వాంతులు, జీర్ణం కాకుండా ఉండేది, అసలు చెప్పలేం అట్లా. అది అన్నప్పుడు సరే ఇదేమో 6 నెలలకు ఒకసారి ఇట్లా అవుతుంది కదా, ఇది వాడిక అన్నకి బాడీ శుభ్రం అవుతుంది సార్ చెప్తున్నారు అని అంటే నేను వాడిచ్చిన. ఇప్పుడు వాడిచ్చి 1.5 year అవుతుంది మా ఆయన వాడి. ఇంతవరకు ఏ ఇది లేకపోతే 6 నెలలకు ఒక్కసారి హాస్పిటల్ పోవాలి.